మనం గుడికి వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు అక్కడ మనకి పువ్వులని అంటే పుష్పాలని మనకి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. అయితే ఆ పుష్పాలని మనం ఏం చేయాలి? ఏం చేస్తే మనకి మంచి జరుగుతుంది? మీరైతే ఏం చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో నాకు షేర్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. అయితే అలా మనకి గుడిలో మనకు ప్రసాదంగా ఇచ్చిన పువ్వులను మనం పెట్టుకోగా మిగిలిన వాటిని ఏం చేయాలి అనే విషయాలు, అలాగే కొన్ని ఆధ్యాత్మిక విషయాలు అంటే అప్పు ఏ రోజు ఇవ్వకూడదు, అప్పు ఏ రోజు తీసుకోకూడదు, అలాగే ఎలాంటి రోజుల్లో ఏ వస్తువులు ఇవ్వకూడదు అని కొన్ని ఆధ్యాత్మిక విషయాలు కూడా మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికైతే ప్రయత్నించండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అనేక రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. మీలో ఎవరికైనా ఏమైనా పూజా సామాగ్రి కావాలి అవసరం అనుకుంటే తప్పకుండా మన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదు అంటే వెబ్సైట్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. వరలక్ష్మీదేవి పూజా కిట్ ని ఇప్పటికే చాలా మంది ఆర్డర్ చేసుకున్నారండి. మీరు ఎవరైతే ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. అలాగే ప్రతిరోజు కూడా మూలికా సాంబ్రాణి, హెర్బల్ ఫేస్ ప్యాక్, గోరోజున బొగ్గ, దైవాకర్షణ పసుపు, పునుగు, అరగజ ఇలా ఒకటి కాదండి, ఏదో ఒక ఆర్డర్స్ అనేవి పెట్టుకుంటూనే ఉంటున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీ అందరి అభిమానం, సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం అండి. మైత్రేయ ముహూర్తం అనేది మన ఛానల్లో గత 4 సంవత్సరాల నుంచి నేను పెడుతూనే ఉన్నాను. అప్పుల బాధలు, రుణ బాధలు తీరడానికి మనకి నెలలో ఒకసారి గానీ 2 సార్లు గానీ మైత్రేయ ముహూర్తం వస్తుంది. అయితే నాకు ఒక కమెంట్ వచ్చిందండి. మీరు బిజినెస్ లో పడి మైత్రేయ ముహూర్తం గురించే మర్చిపోయారు. అసలు మైత్రేయ ముహూర్తం గురించి మీరు స్టార్ట్ చేసేసి అలా సగంలో ఎలా వదిలేస్తారు? మాకు మీరు ప్రతి నెల వీడియోస్ పెట్టాలి కదా, ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి నాకు కమెంట్ సెక్షన్ లో అడిగారండి. ఎవరైతే నాకు కమెంట్ పెట్టారో వాళ్ళకి చెప్తున్నానండి. మైత్రేయ ముహూర్తం అనేది నేను 4 సంవత్సరాల నుంచి అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. చాలా మంది చేసుకుని అప్పుల బాధల నుండి బయటపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే నేను బిజినెస్ లో పడి వీడియోస్ ఎక్కడా వదిలేయలేదండి. ఏ సమయానికి ఏ పూజకి ఎలాంటి పరిహారం చేయాలి, ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాను. నాకు ఎంత బిజీగా ఉన్నా మీకు వీడియోస్ పెట్టడం అయితే నేను మానట్లేదు. అందులోనే మైత్రేయ ముహూర్తం అయితే ప్రతి నెల ఒక 4-5 రోజుల ముందే నేను వీడియో అనేది రిలీజ్ చేసేస్తున్నాను. ఎందుకంటే అది మీ వరకు చేరడానికి డే బై డే పడుతుంది, టైం పడుతుంది, వెంటనే మీకు అందట్లేదు కాబట్టి నేను ముందుగానే పెడుతున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళకి నోటిఫికేషన్స్ రావండి. మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాము అయినా నోటిఫికేషన్ రావట్లేదు అంటే బెల్ సింబల్ ని క్లిక్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోవాలి. రెండవది ఏంటంటే ప్రతిరోజు మన ఛానల్లో ఆఫ్టర్నూన్ 1 o'clock కి వీడియో అనేది కంపల్సరీ వస్తుందండి. అలాగే షార్ట్స్ కూడా నేను పెడుతూనే ఉన్నాను. కాబట్టి మన ఛానల్ ని ఒకవేళ మీకు టైం అయిపోతుంది రాలేదు అనుకుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. నేను వీడియో పెడతాను, చూడండి. అంతేగాని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోకుండా నోటిఫికేషన్ రావట్లేదంటే నేనేం చేయగలను చెప్పండి? అదండి. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకి అక్కడ పూజారి గారు కొన్ని పువ్వులు అనేవి ఇస్తారు ప్రసాదంగా. కొబ్బరికాయతోటో లేదు అంటే మామూలుగా కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఒక పువ్వు మనం పెట్టుకుంటాం. మిగతా పువ్వుల్ని కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ నంది దగ్గర వేసేయడము, లేదు అంటే గోడ పక్కన వేసేయడము అలా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇంటికి తీసుకొస్తారు, పూజ బొట్లో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి అలా వదిలేస్తారు. అవి ఎండిపోవడమో లేదంటే వేరే విధంగా మారిపోవడమో జరుగుతుంది. తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లోని అస్సలు చేయకండి. ఎందుకు అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి వీటి వల్ల. మనకు తెలియని విషయాలు ఎన్నో దాగున్నాయి ఇందులో. మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, పూజకు ఉపయోగించింది ఏది కూడా వృధా చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అని చెప్పి. మనం గుడిలో ఇచ్చిన పువ్వులని మనం ధరించగా మిగిలిన పువ్వుల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వచ్చి మన పూజ గదిలో ఒక ప్లేట్ లో అలా కిందన పెట్టేయకూడదు, మళ్ళీ ఒక ప్లేట్ లో అనేది ఆ పువ్వులను పెట్టి పూజ గదిలో పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి, చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. ఎందుకు అంటారా? దేవుడి ఆశీర్వాదం పొందినవండి ఆ పుష్పాలు. మనం గుడి నుంచి తెచ్చుకున్నామంటే పూచిన ప్రతి పువ్వు
దేవుడి పాదాల దగ్గరికి చేరుతుందా చెప్పండి? చేరదు. కొన్ని రాలిపోతాయి, కొన్ని పాడైపోతాయి, కొన్ని వేరే విధంగా వెళ్ళిపోతుంటాయి. కానీ ఆ ఒక పువ్వు అనేది, ఒక పుష్పం అనేది దేవుడి పాదాల దగ్గర చేరిందంటే అది ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. అలాగే ఆ గుడిలో అభిషేకం చేసినప్పుడు అవ్వచ్చు, పూజ చేసినప్పుడు అవ్వచ్చు, అష్టోత్తరాలు చదువుతూ ఉంటారు, మంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటారు. ఇలా పలు రకాలుగా అక్కడ దైవిక శక్తి అనేది పెరుగుతూనే ఉంటుంది పలు కార్యక్రమాల వల్ల. అవన్నీ కూడా ఈ పుష్పాలు అనేవి గ్రహిస్తాయి. అలాంటి పుష్పాల్ని మనం ఇంట్లో తెచ్చుకోవడం వల్ల మనకి అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఇంట్లో నకారాత్మక శక్తి, చెడు శక్తులు తగ్గుముఖపడతాయి. దృష్టి పోతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అందుకని గుడి నుంచి తెచ్చిన పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోని మనం వేస్ట్ చేయకూడదు. అలా పూజ గదిలో పెట్టాలి. అలాగే కొంతమంది ఏం చేస్తారు, ఇంత ఎక్కువ పువ్వులు ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి మన ఇంట్లో దేవుడి పటాలు పెడుతుంటారు. అలా కూడా ఎట్టి పరిస్థితుల్లోని మనం పెట్టకూడదు అనమాట. ఒక ప్లేట్ లో పెట్టి పూజ గదిలో పెట్టాలి. సరే, పూజ గదిలో పెట్టామాక ఏం చేయాలి తర్వాత అని అనుకుంటున్నారా? ఆ పుష్పాలు అనేవి వాడిపోయిన తర్వాత వాటిని తీసుకొని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో, ఏదైనా మొక్క మొదట్లో వేయండి. లేదు మీ దగ్గరలో పారే నీరుంటే పారే నీటిలో వేయండి, చాలా మంచిది. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోని డస్ట్బిన్ లో మాత్రం మన ఇంట్లో పూజించిన పుష్పాలైనా, గుడి నుంచి తెచ్చిన పుష్పాలైనా డస్ట్బిన్ లో అస్సలు వేయకూడదు. సరే, ఇంకొక విషయం ఏంటంటే, మేము చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ నాకు అయ్యర్ అంటే పూజారి చెప్పిన విషయం ఏంటంటే, అక్కడ ఎక్కువగా ప్రతిరోజు గుడికి వెళ్ళేదాన్నండి. ఉదయం సాయంత్రం కూడా మాకు దగ్గరే కాబట్టి గుడికి వెళ్ళేదాన్ని. వెళ్ళేటప్పుడు అక్కడ పూజలు, సంకష్టార చతుర్థి పూజ గాని, లేదంటే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, కాలభైరవుడు పూజలు, నెక్స్ట్ చాలా పూజలు అనేవి, హనుమంతు పూజలు ఇలా చేసేవారు అనమాట. ప్రతి ఒక్కటి ఎక్కువగా చేసేవారు. చేసినప్పుడు ఒకసారి నాకు ఇంట్లో కొంచెం ఏదో నెగిటివ్ గా అనిపిస్తుంది, నిద్ర పడడం లేదు అని చెప్పినప్పుడు ఆ పూజ అనేది ముందు రోజు సంకష్టార చతుర్థి ఏదో జరిగిందండి. అప్పుడు ఒక దండ తీసుకొని ఇచ్చారు, స్వామికి వేసే దండ తీసుకొని వచ్చి ఇచ్చిన తర్వాత అది ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఏం చేయాలండి అని అడిగితే, ఇది మీ ఇంటి సింహద్వారానికి బయటను కట్టుకోమా, వాడిన తర్వాత తీసి ఏదైనా చెట్టుకు గాని, చెట్టు మొదట్లో గాని పెట్టే అన్నారు. సరే అని చెప్పి నేను తీసుకొని వచ్చి మా ఇంటి సింహద్వారాన్ని కట్టాను. అలా మీకు దగ్గరలో ఏమైనా పూజలు, హోమాలు ఇవన్నీ జరిగినప్పుడు అలంకరణ చేస్తూ ఉంటారు. అలంకరణ చేసిన దండలు ఏమైనా ఉంటే గనక అడిగి తెచ్చుకోండి. అడగకుండా మాత్రం ఏదో అక్క చెప్పింది కదా తెచ్చేసుకోవడం కాదు. అడిగి అక్కడ పూజారి గారిని మేము పట్టుకెళ్తామండి అని అడిగి, ఎందుకంటే అవి ఎలాగ తీసేసిన తర్వాత వాళ్ళు దేనికి యూజ్ చేయరు కాబట్టి అడిగి తెచ్చుకోండి. తెచ్చుకొని మీ ఇంటి సింహద్వారానికి బయటను కట్టుకోండి. ఈ విధంగా చేస్తే చాలా చాలా మంచిదండి. చిన్న విషయాలు పాటించండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్తా. ఇలా గుడి నుంచి తెచ్చుకున్న పుష్పాలను ఇంట్లో పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఇంట్లో ఒత్తిడి తగ్గుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, నెక్స్ట్ గొడవలు తగ్గుతాయండి, అని మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఈ చిన్న పనులు పాటించండి. ఇక నెక్స్ట్ ఏంటంటే, కొంతమంది జపం చేస్తూ ఉంటారు, మంత్రం అనేది ఉచ్చరిస్తూ ఉంటారు 108 సార్లు అలా జపమాలు పట్టుకొని. అప్పుడు ఏం చేస్తారంటే, ఒక గ్లాస్ వాటర్ తాగి మనం గనక మంత్ర జపం చేస్తే మనకి ఆ యొక్క ఫలితం అనేది త్వరగా పొందొచ్చు. ఇక రెండవది ఏంటంటే, చాలా మంది శని దోషాలతో బాధపడుతుంటాం, శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ప్రతి శనివారం నవధాన్య దోశ అని చెప్పేసి మనం ప్రిపేర్ చేసుకొని, నవధాన్యాలు వేసుకొని ప్రిపేర్ చేసుకొని ఆ దోశను తింటే మనకి శని గ్రహ ప్రభావాల నుంచి కొంచెం కొంచెంగా తగ్గుముఖం పట్టొచ్చు. ఇక ఎదురింటి వారి ఏడుపులు ఎక్కువైపోతున్నాయి, పొరుగింటి వారి ఏడుపులు ఎక్కువైపోతున్నాయి, లేదు అంటే బంధువులు ఏడుపులు ఎక్కువైపోతున్నాయి. ఈ రోజుల్లో ఎవరైనా బాగుపడితే చూడలేకపోతున్నారు, అదే చెడిపోతే ఆనందిస్తున్న లోకంలో మనం బతుకుతున్నాం. అలాంటి సమయాల్లో కొన్ని పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే, ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం ధూపం అనేది వేయండి. ప్రతిరోజు ధూపం అనేది వేస్తే అవి మన ఇంటిని తాకకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, బుధవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోని బంగారాన్ని గాని, డబ్బుని గాని ఎవ్వరికి ఇవ్వకూడదు. అలాగే బంగారం తాకట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గుతుంది, లక్ష్మీదేవి మనల్ని వదిలి వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉంటారు. ఇక చాలా సమస్యలతో బాధపడుతున్న వారు, అంటే వ్యాపారం, ఉద్యోగం ఇలాంటి వాటిలో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా మగవారికి ఎక్కువ సమస్యలు వస్తున్నప్పుడు మీరు లెదర్ బెల్ట్ కి గాని, లెదర్ వాలెట్స్ గాని, లెదర్ కి సంబంధించిన ఏ వస్తువులు వాడడం మానేయండి.
అలా చేయడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. లెదర్ అస్సలు వాడకూడదనమాట. ఇక భార్యాభర్తల సంబంధం బాగుపడడానికి, ఇద్దరి మధ్య గొడవలనేవి తగ్గడానికి, మిస్‌అండర్‌స్టాండింగ్స్ తగ్గడానికి ఏం చేయాలంటే, విశాఖ నక్షత్రం ఉన్న రోజున సుబ్రహ్మణ్య స్వామిని వల్లీ దేవసేన సమేతంగా పూజించాలి. అలాగే ఎవరికైనా బంగారం గాని, డబ్బులు గాని అప్పుగా ఇచ్చే రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని స్వాతి నక్షత్రం ఉన్నాదో లేదో చూసుకొని ఇవ్వండి. ఒకవేళ స్వాతి నక్షత్రం ఉంటే ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చారా మీ డబ్బులు గాని, బంగారం గాని మీ దగ్గరకు రాదనమాట. ఈ చిన్న చిన్న విషయాలనేవి మనకి సిల్లీగా అనిపిస్తూ ఉంటాయండి. ఏంటి అక్క ఇలా చెప్తుంది, ఇందులో ఏముందిలే అని కొట్టిపడేయకండి. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు అలాగే చేస్తున్నారు. మా పిల్లలైనా అంతే. ఏదైనా విషయం చెప్పాననుకోండి, పోమ్మా ఏంటమ్మా నువ్వు ఎలా చెప్తున్నావు, కానీ పాటిస్తారు వాళ్ళు. నన్ను అంటారు, పాటిస్తారు. పాటించకపోతే నేను ఊరుకోలేండి. అయితే పాటిస్తారు కాబట్టి నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. ఎందుకంటే రేపొదయం వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పుకోవాలి కదా! ఇవన్నీ కూడా మన శాస్త్రాలు, ఆచారాలు, వ్యవహారాల నుంచే వచ్చినవండి. మన పెద్దలు చెప్పినవే. ఎందుకండి పాటించేస్తే పోతుంది కదా! దాన్ని ఎందుకు పాటించకూడదు అనే దాని యొక్క విశ్లేషణ మనకు అనవసరం. ఏదైనా మంచి చెప్తారు కాబట్టి మన పెద్దలు, మనం అది పాటించామనుకోండి మనం సంతోషంగా ఉంటాం. లేదు, కాదు, కూడదు అని చెప్పి దాన్ని లాగుతూ ఉన్నామనుకోండి అది మనకి చెడునే తెచ్చిపెడుతుంది. అందుకని ఏ విషయమైనా సరే మనం పాటిస్తే సరిపోతుంది. ఈ చిన్న చిన్న విషయాలు పాటించడం వల్ల మన జీవితం అనేది ఇంకొంచెం మెరుగుపడుతుందన్నమాట. అదండి ఈ రోజు వీడియో. అలాగే మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో ఉన్న పూజా సామాగ్రి ఎవరికైనా అవసరం అనుకుంటే గనక తప్పకుండా స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదు అంటే వెబ్సైట్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ